మనకి ఏమేం కావాలో, అవి ఎప్పుడు మన చేతికి రావాలో, ఏ విధంగా మన అవసరతలు తీర్చాలో, మనకు కావలసినవన్నీ దాచిపెట్టించానని చెప్తున్నాడు ఆయన. నీకు అర్థం కాదు, నాకు ఇప్పుడు ఫలానా అవసరత ఉంది, ఏం చేయాలని నువ్వు తర్జన పడుతుంటావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు కావాల్సింది ఏదో ఆయనకి ముందే తెలుసు. తగిన కాలం ముందు నీకు అది అందేటట్లు దాన్ని నీకోసం ముందే సిద్ధపరిచి దాచి ఉంచా. మొరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకొచ్చాడు అబ్రహాం. ఇస్సాకును బలి ఇస్తాడని దేవుడికి తెలుసు, ఇవ్వడానికి ఖచ్చితంగా 100% సిద్ధపడతాడు అబ్రహాం అని తెలుసు. అబ్రహాంకి అవసరమైనటువంటి ఆ పొట్టేలను ముందే సిద్ధపరిచి దాచి ఉంచాడు అక్కడ. ప్రియులారా, దేవుడు మనకు దాచి ఉంచిన వాటిని స్వతంత్రించుకోవడానికి కనులెత్తి మనం ఆయన వైపే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. కనులెత్తి ఎటు చూడాలి? అప్పుడు దాచిపెట్టింది నీకు అందుబాటులోకి వచ్చింది.